ఆడ పెట్టేసి యూఎస్బి కేబుల్కి ఒక మొబైల్ ఉంది, మొబైల్కి పెడదాం. ఈ మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ వచ్చేసి టైప్ బి అనమాట. టైప్ బి లేదు కాబట్టి కనెక్టర్ తీసుకొని టైప్ సి టు టైప్ బి కనెక్టర్ తీసుకున్నాను. ఇది పెట్టేసి ఇంకా ఛార్జింగ్ చూపిస్తాను మీకు కిందో లేదో అనేది. ఇంకా చూడవచ్చు మీరు పైన ఛార్జింగ్ అయితే 100% ఉంది. ఛార్జింగ్ అయితే చూడొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ విత్ షాహిద్. గైస్ ఈరోజు ఈ వీడియో వెళ్తే ఒక చేస్తాను అనమాట. అదేంటంటే పవర్ బ్యాంక్ అయితే తయారు చేస్తాను అనమాట. గైస్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది, ఎందుకంటే ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ బ్యాంక్ అనమాట. ఎందుకంటే ఇది 4000 mAh కెపాసిటీ కలిగిన పవర్ బ్యాంక్ అనమాట. గైస్ ఈ వీడియోలో తప్పక ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేస్తాం. గైస్ స్టార్ట్ చేస్తున్న ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ కూడా చేసుకోండి. ఆ లైక్తో మాకు కొద్దిగా బూస్ట్ అయితే అవుతుంది వీడియో అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, డన్. గైస్ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక 2 లిథియం బ్యాటరీస్ తీసుకున్నాను అనమాట. కొద్ది హై రేటెడ్ బ్యాటరీస్ అనమాట ఇవి. చూడవచ్చు 1865 బ్యాటరీస్ అనమాట ఇవి. చూడవచ్చు 1865 బ్యాటరీస్ ఇవి. 3.6 volts 9 ohms ఇవి. అండ్ చూడవచ్చు ఇది చినిగిందని మీరు ఏం అనుకోద్దండి, వేరే ప్రాజెక్ట్ యూజ్ చేశాను అనుకునేది మళ్ళీ రీయూజ్ చేసుకుంటే ఇలా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి 134N3P అనేది మాడ్యూల్ అనమాట. ఇది 5 watt మాడ్యూల్, ఇది పవర్ బ్యాంక్ మాడ్యూల్. చూసుకోవచ్చు పైన యూఎస్బీ ఉంటుంది, కింద మైక్రో యూఎస్బీ ఉంటుంది. అండ్ 2 బ్యాటరీ టెర్మినల్స్ ఉంటాయి ఇవి. ఇది బెస్ట్ ఇది అనమాట ఈ ప్రాజెక్ట్కి. అండ్ వేసి పీవీసీ షీట్ ఉంది కదా, పీవీసీ షీట్తో కూడా మీరు బాక్స్ అయితే చేసుకోవచ్చు, అంటే బాక్స్ షేప్. బట్ నాతో ఉంది కదా, అది నాతో ఇది ఉంది అనమాట. ఇది ఏంటంటే ఇది చార్జర్ అనమాట. ఇది 12 volt చార్జర్ బాక్స్ అనమాట. ఇది అడాప్టర్ బాక్స్ నాతో ఉందని నేను వేస్ట్ చేయకుండా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు నో ప్రాబ్లం, మీరు దాంతోనూ సైజెస్ పట్టుకొని తీసుకోవచ్చు మీరు బాక్స్ షేప్. కానీ ఇది నాకు బాగుంది కాబట్టి తీస్తున్నాను, ఎందుకంటే తెంపేట సరిపోతుంది దీంట్లోకి. అండ్ ఈ స్టిక్ అయితే రిమూవ్ చేసుకుందాం. స్టిక్కర్ రిమూవ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే పైన ఒక ఇండికేటర్ లాగా ఉంది, అది ఇంకా బాగా ఫ్యూచర్ అనమాట. ఇది కొద్ది ప్రీమియం లాగా ఉంటుంది. ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీస్కి అయితే ఇప్పుడు సిరీస్ కాకుండా ప్యారల్ పెట్టుకోవాలి అనమాట. ప్యారల్ అంటే ఎలాగంటే ప్లస్ మైనస్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీని రెండుకైతే సాల్డరింగ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ గమ్ వేద్దాం, గ్లూ గన్ అయితే దాన్ని 2 అయితే అతికిద్దాం. 2 అయితే అతికిస్తున్నాను. కొద్దిగా బాగా అతికేయాలి, ఎందుకంటే మళ్ళా గైస్ గ్లూ అయితే అతికించుకున్నాను అనమాట. స్టిక్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ప్లస్ మైనస్ ఉంది కదా, దానికి సాల్డరింగ్ అయితే చేసుకుందాం. కొద్దిగా లిడ్ అప్లై చేసి దానికి ఇలా సాల్డరింగ్ అయితే చేయడమే. ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా ఈజీ. ఏం టెన్షన్ పడద్దు అండి, చాలా ఈజీ. ఇవన్నీ మీకు మేకర్ బజార్లో అయితే దొరుకుతాయి, మీరేం టెన్షన్ పడద్దు అండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ దగ్గర వద్దండి, మేకర్ బజార్ బెస్ట్ వెబ్సైట్ అనమాట ఎలక్ట్రానిక్స్కి. దాని నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సాల్డరింగ్ అయితే వేసుకుందాం. కొద్దిగా నీట్గా సాల్డరింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లిథియం బ్యాటరీస్ మీద మోషన్ పడవు. నేను కొద్దిగా రబ్ చేసుకున్నాను, పైన కొద్దిగా శాండ్ పేపర్ రబ్ చేసుకున్నాను. సో మాకు సాల్డరింగ్ అయితే ఈజీ పడుతుంది. మీరు కొద్దిగా పైన కొద్దిగా స్క్రాచ్ లాగా వేయాలన్నమాట, అప్పుడు సాల్డర్ అయితే నీట్గా పడుతుంది. కొద్దిగా పేస్ట్ అడగకుండా సాల్డరింగ్ చేసేయడమే.
చూడొచ్చు గైస్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అదేమంటే వీడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, కొద్దిగా ట్రై చేస్తాను ఇంకా బెటర్ చేయడానికి. సవరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చూసుకోవచ్చు గైస్. సవరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాగుంటే షార్ట్ సర్క్యూట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం టేప్ అయితే వేసుకుందాం. ఇది ఎలక్ట్రిక్ టేప్ అనమాట. మీరు ఏమంటే చేసుకోవచ్చు, నేను ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా. మీరు వేరే ఏమని చేసుకోవచ్చు. కొద్దిగా నీట్గా అయితే ఇలా టర్మినల్స్కి కొద్దిగా నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా అయితే కొద్దిగా అండ్ గైస్ ఇది కదా ఈ బాక్స్, ఈ మాడ్యూల్ సరిపోయే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. చూడొచ్చు ఆ యూఎస్బి సరిపోయేలా, అది మైక్రో యూఎస్బి సరిపోయేలా కొద్దిగా కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. సాల్డరింగ్ దీనికి గ్రూ కూడా చేద్దాం అనుకుంటున్నా. బట్ మీరు కామెంట్ చేయండి చేయాలని వద్దు. ఖచ్చితంగా అయితే మీకు చేసి చూపిస్తా, మీకు కామెంట్ చేస్తే. అండ్ ఈ విధంగా అయితే నేను హోల్ అయితే పెట్టేస్తా దానికి సరిపోయేలాగా. చూడొచ్చు ఈ విధంగా అయితే నేను పెట్టేసా. అండ్ ఒకసారి చూద్దాం పడుతుందో పట్టదో అని. ఈ విధంగా కొద్దిగా పట్టుకొని పైన పెట్టేద్దాం. టెస్టింగ్ పర్పస్ కూడా ఇది ఫిట్ చేయడం లేదు. అండ్ ఈ విధంగా అయితే పెట్టేస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అండ్ దానికి పర్ఫెక్ట్ సెట్ అయింది కాబట్టి గ్లూ అని వేసి చేద్దాం అనుకుంటున్నా. కొద్ది కాలేజీ అయితే ఏమనుకోదండి, నేను ఏం కాదులే మీకోసం కదా చేయడం, నో ప్రాబ్లం. అండ్ దీనికి గమ్మేద్ది, గమ్మేసరికి స్టిక్ చేయడమే. గైస్ ఈ జాగ్రత్త వేయలే గమ్మి, ఎందుకంటే గ్లూగన్ లోపల పోయింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ప్రాపర్గా అయితే మనం గ్లూ అయితే వేసుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే గ్లూ వేసుకోవాలి. అండ్ చూడొచ్చు ఇట్లా విధంగా వేసుకున్నాను. ఆడ బ్యాటరీ టర్మినల్స్ ఉన్నాయి కదా, ఆడ ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. ప్లస్ అనేది ప్లస్ దగ్గర మనం సాల్డరింగ్ అయితే చేయాలి, మైనస్ అనేది మైనస్ దగ్గర సాల్డరింగ్ చేయాలి. అప్పుడు మనకి దీనికి స్విచ్ యాడ్ చేద్దాం అనుకోలేదు, ఎందుకంటే స్విచ్ యాడ్ చేద్దాం అనుకుంటే మనకు ఛార్జింగ్ వేసేటప్పుడు స్విచ్ ఆనే ఉండాలి. సో నేను ఈ ప్లాన్ వద్దనుకోండి డైరెక్ట్ కనెక్షన్ చేసా. గైస్ ఫైనల్ అయితే లుక్ అయితే ప్రాపర్లో వచ్చింది, ఎంత బాగుందో చూడొచ్చు. అండ్ ఈ విధంగా అయితే చాలా చిన్నగా ఉంది, పాకెట్లో పెట్టుకొని మనం క్యారీ చేయొచ్చు. ఇది 4000 కెపాసిటీ కాబట్టి మ్యాక్సిమం ఒక మొబైల్ని 60% to 50 to 60% ఛార్జింగ్ చేయగలదు. చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఆడ యూఎస్బి పోర్టు, పైన మైక్రో యూఎస్బి పోర్టు. అండ్ ఒక ప్రీమియం లాగా ఉంది, ఎందుకంటే అంతా బాడీ షేప్ కానీ లుకింగ్స్ కానీ చాలా బాగున్నాయి. చూడొచ్చు మైక్రో యూఎస్బి తీసుకొని ఆడ ఛార్జింగ్ పెట్టాడమే, అక్కడ ఒక ఛార్జింగ్ పెట్టేసి 2000 years later. అండ్ మీకు ఛార్జింగ్ పెట్టేశాను గైస్. ఫైనల్లీ ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఒక మొబైల్ ఛార్జింగ్ అయితే మీకు చేసి చూపిస్తాను, చూడవచ్చు మీరు. ఒక మొబైల్ ఛార్జింగ్ తీసుకున్నాను, చార్జర్. గైస్ ఈ వీడియో నాకు చాలా పవర్ బ్యాంక్ చాలా నచ్చింది, ఎందుకంటే చిన్నగా ఉంది, ఒక మంచి అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనమాట చేసినందుకు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు ఈ వాచ్ ఛార్జింగ్ చూపిస్తాను. ఈ విధంగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇది కూడా యాక్చువల్లీ ఇది ప్రజెంట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు చూడొచ్చు ఛార్జింగ్ అయితే అవుతుంది. గైస్ చూసారు కదా వీడియో, ఎలా తప్పకైతే కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ చిన్న ఎంత బాగుంది, ప్రీమియం లుక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది పవర్ బ్యాంక్ ఎలా అనిపించింది మీకు తప్పకైతే కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు కామెంట్ ద్వారా నేను ఏం చేంజ్ చేసుకోవాలో కూడా నాకు అర్థమవుతుంది. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అండ్ ఒక లైక్ చేసుకోండి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ పవర్ బ్యాంక్ కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో వస్తుందా, అందరికి బాయ్ బాయ్.